హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ విషయంలో, వాళ్ళు ప్రెజెంట్‌లీ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీరు ఎవరి కోసం చూస్తున్నారో, ఏ పర్సన్ కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రిజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి అండి. మీ మీ లైఫ్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ భోగి నాటి భోగభాగ్యాలు మీకు రావాలి అని, మీ లైఫ్లో ఇప్పటిదాకా ఏదైనా కష్టాలున్నా, బాధలున్నా అది భోగి మంటల్లో కాలిపోవాలి. ఇకపై మీ మీ లైఫ్లో హ్యాపీనెస్ రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ. సో మీరు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీ సైడ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? సో వచ్చే వ్యూవర్స్ కూడా చూస్తుంటారు మీరు ఎట్లా భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేసి. ఓకే. సో దానివల్ల ఏంటంటే సెలబ్రేట్ చేసుకోవాలి అనే మోటివేషన్ కూడా అందరికీ ఉంటుంది. ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే. సో ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. సో మీరు ఎవరి కోసం చూస్తున్నారు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అది మేబీ మీ హస్బెండా, వైఫా, మీ లవరా, లేకపోతే ఇంకా సమ్ అదర్ పర్సనా, లేకపోతే మీ క్రషా అనేది మీ ఇష్టం, లేకపోతే మీ ఫ్రెండా. సో ఏదైనా ఎవరైనా అవ్వచ్చు. సో ఆ పర్సన్ ప్రజెంట్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీకోసం, మీ గురించి తలుచుకుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది ఈ వీడియో టాపిక్. సో లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు పార్ట్నర్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. పాజిటివ్గానే గుర్తు చేసుకోండి, నెగిటివ్గా గుర్తు చేసుకోవద్దు. అండ్ మీకు ఏ గాడ్ అంటే ఇష్టం ఉంటుందో, ఏ దేవుడిని అయితే మీరు నమ్ముతారో, యూనివర్స్ని, మీ ఇష్ట దైవాన్ని, మీ పార్ట్నర్ని తలుచుకోండి. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది. సో మీకు సంబంధించిన రీడింగ్ అనేది కూడా వస్తుంది అండ్ ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెసెంట్ మా వ్యూవర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. వీక్నెస్, పేషెన్స్, కంట్రోల్, టుగెదర్నెస్. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి.
మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, లవ్ కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, మీ పార్ట్నర్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేదా? సో, ఇట్లా కనుక మీరు దేని రిలేటెడ్ అయినా, ఏ టాపిక్ రిలేటెడ్ అయినా, హెల్త్ విషయం కావచ్చు, దేని రిలేటెడ్ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అయినా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది పర్సనల్ రీడింగ్‌కి. గుర్తుంచుకోండి. క్రష్, యాక్సెప్టెన్స్, లవ్, డెసిషన్. వెరీ పాజిటివ్ రీడింగ్ వచ్చింది. ఇది ఎవరి ఎనర్జీసో, ఎవరి పర్సన్ ఎనర్జీసో నాకైతే తెలియదు, కానీ ఈరోజు రీడింగ్ చాలా పాజిటివ్ వచ్చింది. భోగి కదా, మీ పర్సన్ ఎందుకో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నట్టున్నారు. ఇది ఎవరి పర్సన్ ఎనర్జీసో, ఎవరి ఎనర్జీసో నాకైతే తెలియదు, కానీ రీడింగ్ మాత్రం పాజిటివ్గా వచ్చింది. ఎమోషనల్ బ్యాగేజ్, మై హార్ట్ ఈస్ టైర్డ్ ఆఫ్ గెటింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్. సో, నాకు తెలిసి మీ పర్సన్ మీ నుంచి కొంతవరకు స్పేస్ కావాలి, దూరం కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాస్ వాళ్ళు ఎందుకో చాలా హర్ట్ అవుతున్నారండి. మరి మీ వల్ల హర్ట్ అవుతున్నారా? మీ మాటల వల్ల హర్ట్ అవుతున్నారా? లేకపోతే దేని వల్ల హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు? సో, సంథింగ్ ఏదైనా సాడ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు వాళ్ళ లైఫ్‌లో కానీ, వాళ్ళ ఫ్యామిలీలో కానీ, వాళ్ళ పేరెంట్స్ విషయంలో కానీ. సో, సంథింగ్ ఏదో బ్యాడ్ సిచ్యువేషన్ ఉండుండొచ్చు. సో, దానివల్ల ఏంటంటే మీ పర్సన్ చాలా ఎమోషనల్‌గా తన లైఫ్‌లో ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ చూడుస్తూ ఉండొచ్చు. తన ఫ్యామిలీలో జరగొచ్చు. సో, ఏదో ఎమోషనల్ బ్యాగేజ్ అయితే మీ పర్సన్ క్యారీ చేస్తున్నారు ఎట్ ప్రెజెంట్ కూడా. లేదంటే మీరు తనని దూరం పెడుతున్నారని కావచ్చు. మీరు తనకి దగ్గర అవ్వట్లేదు, తనతో మాట్లాడడానికి మీరు ఇష్టపడట్లేదు, మీరు దాన్ని దూరం పెడుతున్నారనైనా వీళ్ళ ఎమోషనల్ బ్యాగేజ్ అంటే ఏడవడం కానీ, ఎమోషనల్ బ్యాగేజ్ క్యారీ చేస్తూ ఉండొచ్చు. నేను చాలా ఏడుస్తున్నాను, నేను చాలా బాధపడుతున్నాను, నాకు కొంచెం టైం కావాలి, నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను. సో, సంథింగ్ ఈ పర్సన్ ఏంటంటే బాధలో ఉన్నారు కాబట్టి మీతో మాట్లాడలేను అనే సిచ్యువేషన్‌లో అయితే ఉన్నారు. మరి మీరు ఈ పర్సన్‌ని బాధ పెడుతున్నారా? వాళ్ళ లైఫ్‌లో వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు బాధపడుతున్నారా అనేది మీరు ఒకసారి చూసుకోండి. సో, ఇక్కడ మనం క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. మేబీ సమ్ అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు బాధపడుతున్నారా? మీ వల్లే బాధపడుతున్నారా? వాళ్ళ ఫ్యామిలీ వల్ల బాధపడుతున్నారా? అది ఒకసారి మీరు క్లారిఫై చేసుకోండి మీ పార్ట్నర్ నుంచి. వీక్‌నెస్. సో, మీరు ఎక్కడ వాళ్ళకి దూరం అయిపోతారేమో అన్న భయం మీ పర్సన్‌లో రోజు రోజుకి ఎక్కువైపోతుందండి. మీరు తనకి బాగా అలవాటైపోయారు. ఎట్టి పరిస్థితిలోనూ నేను నిన్ను దూరం చేసుకోలేను అంటున్నారు. ఎక్కడ నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని నేను ప్రతిరోజు భయపడి చచ్చిపోతున్నా. ఆ మాట నేను వాడకూడదు. ఐ వోంట్ లెట్ యూ గో. నేను నిన్ను నాకు దూరం అవ్వనివ్వను అంటున్నారు. నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత, నిన్ను నాకు దూరం అవ్వనివ్వను అంటున్నారు. సో, చూడండి, భయం, ట్రాప్ సిచ్యువేషన్‌లో ఉన్నారు ఈ పర్సన్. మిర్రర్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. లైక్ మీరు ఎట్లా ఉన్నారో, మీరు ఎలాంటి ఫేజ్‌లో ఉన్నారో మీ పార్ట్నర్ కూడా అలాంటి ఫేజ్‌లోనే ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పుకోవట్లేదు. ఇక్కడ మీరు యాక్చువల్లీ మీరు కూడా చెప్పట్లేదు. సో, ఇక్కడ చూడండి, మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ. నా భయం ఏంటంటే ఎక్కడ నేను నిన్ను మిస్ అవుతానో, ఎక్కడ నేను నిన్ను దూరం చేసుకుంటానో, ఎక్కడ మన ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుందేమో అని నాకు ప్రతిరోజు భయపడుతూనే ఉన్నాను. నేను నిన్ను నాకు దూరం అవ్వనివ్వను.
మేబీ మీ పర్సన్ ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ, ఎక్కడైనా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ మీ పార్ట్నర్ లీవ్ చేయడానికి, మిమ్మల్ని వదులుకోవడానికి రెడీగా లేరు. మేబీ నేను వస్తాను, మీ ఆలోచనలతోనే, మీ థాట్స్‌తోనే ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. చూడండి, ఇన్ని ఆలోచనలు మీ పర్సన్ మైండ్‌లో 8 ఆఫ్ స్వర్డ్స్, ఇన్ని ఆలోచనల మధ్య మీ పర్సన్ స్టిల్ మీ గురించే ఆలోచిస్తున్నారు. మీతోనే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. భయపడుతున్నారు. భయం మీ పర్సన్ మనసులో ఉంది. సో చూడండి, 8 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ స్వర్డ్స్. మేబీ మీ ఇద్దరి మధ్య కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కమ్యూనికేషన్ లేకపోయి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోయి ఉండొచ్చు. కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ అయితే మీ ఇద్దరి మధ్య దూరం తగ్గించాలి అంటే తనే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. తన సిచ్యువేషన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. తనే మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీతో మాట్లాడాలని, మీతో కమ్యూనికేట్ చేయాలని ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. నేను నిన్ను నాకు దూరం అవ్వనివ్వను అంటున్నారు. పేషెన్స్, ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్. సో నేను నీ కోసం నా జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాను. ఓపికగా ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడు నా లైఫ్లోకి వస్తావా, ఎప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావా, లేకపోతే ఎప్పుడు నువ్వు నాతో మాట్లాడతావా అని నేను నీ కోసం జీవితాంతం ఓపికగా ఎదురు చూస్తూనే ఉంటాను. టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. స్ట్రెంగ్త్. ఎందుకంటే మీరే తనకి బలం, మీరే తనకి బలహీనత. ఎక్కడ ఉన్నా, వాళ్ళు ఏ సిచ్యువేషన్‌లో ఉన్నా సరే మీరే తనకి ధైర్యం. మీరే దాన్ని బాగా అర్థం చేసుకోగలరని కానీ, మీరు తనని చూసుకున్నట్టుగా ఇంకెవరు చూసుకోలేరని కానీ ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ధైర్యం మీరు. వాళ్ళ బలం మీరు, వాళ్ళ బలహీనత మీరు. సో మీరు వచ్చేంత వరకు చూడండి, చారియట్ కార్డ్. మీకు మీ పార్ట్నర్‌కి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉన్నా సరే, ఈ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా మీ ఇద్దరు ఒకే వర్క్ ప్లేస్‌లో జాబ్ చేస్తూ ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఒకవేళ ఒకే హౌస్‌లో ఉన్నా, లేకపోతే ఒకే ఆఫీస్‌లో ఉన్నా, మీ ఇద్దరు మాట్లాడుకోకపోయినా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడో ఒక రోజు మీరు తనతో వచ్చి మాట్లాడతారు అనే ఒక హోప్‌తో, అనే ఒక పేషెన్స్‌తో ఈ పర్సన్ మీకోసం ఎదురు చూస్తున్నారు. కంట్రోల్. క్లారిఫై చేయండి యూనివర్స్. కంట్రోల్ ఇక్కడ ఎందుకుంది ఏంజెల్స్? క్లారిఫై చేయండి. సో ఈ పర్సన్ తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ ప్రెజెంట్ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎంత కోపం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చిందని కానీ, హర్మిట్ కార్డ్ ఉంది చూడండి. మీ ఇద్దరి మధ్య సెపరేషన్ ఉందని కానీ, మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చిందని కానీ, ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా సరే ఈ పర్సన్ ఫీలింగ్స్, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరే ఈ పర్సన్‌కి గుర్తొస్తున్నారు. మీ మెమరీసే ఈ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి. లైట్ కనిపించట్లేదు. వే దొరకట్లేదు. ఎట్లా మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలో, ఎట్లా మళ్ళీ మీకు దగ్గర అవ్వాలో, ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలో, తన ఈగో వల్లే, తన యాటిట్యూడ్ వల్లే ఈ పర్సన్ మేబీ మీకు దూరం అయిపోయి ఉండొచ్చు. లేకపోతే ఒకవేళ ఈ పర్సన్ మీ ప్రపోజల్‌ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు. 2 సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. మీ ప్రపోజల్ అయినా రిజెక్ట్ చేసి ఉండాలి, లేకపోతే మీ లవ్‌నైనా ఈ పర్సన్ కాదని ఉండాలి, లేకపోతే మీ నుంచి దూరమైనా వెళ్ళిపోయి ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం ఇప్పుడు వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే మీకు దూరంగా అయితే వాళ్ళని వాళ్ళు తీసుకెళ్ళగలిగారు కానీ, వాళ్ళ మనసును మాత్రం మీ నుంచి దూరంగా తీసుకెళ్ళలేకపోయారు. ఫిజికల్‌గా అయితే మీ నుంచి దూరం వెళ్లారు కానీ ఎమోషనల్లీ మాత్రం ఈ పర్సన్ మీ నుంచి దూరం వెళ్ళలేదు.
ఎమోషనల్లీ స్టిల్ ఇంకా ఈ పర్సన్ మీతోనే కనెక్టెడ్ ఉన్నారు. సెపరేషన్ కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ప్రెజెంట్ సెపరేషన్‌లో ఉండుండొచ్చు. టుగెదర్‌నెస్. ఐ వాంట్ టు కమ్ క్లోజ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ. ఈ పర్సన్ మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు. మీతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారు. సో, ప్రెజెంట్ చాలా డిసప్పాయింటెడ్ ఎనర్జీలో ఉన్నారు. అప్సెట్ ఎనర్జీలో ఉన్నారు. నేను నిన్ను నా నుంచి దూరం అవ్వనివ్వను అంటున్నారు. దూరం వెళ్ళనివ్వను, దూరం అవ్వనియను. మళ్ళీ ఏదో ఒక రోజు మనం కలుస్తాం, హ్యాపీగా ఉంటాం. మన మధ్య మళ్ళీ న్యూ బిగినింగ్స్ జరుగుతుంది. మళ్ళీ మనం కలిసి హ్యాపీగా ఉంటాం. నాకు నీ దగ్గరికి రావాలని ఉంది. నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. అది చెప్తున్నారు మీ పార్ట్నర్. మీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్. న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. ఫర్దర్‌గా ఈ రిలేషన్ హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అని అయితే కోరుకుంటున్నారు. సో, 2 ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఇక్కడ ఏదో ఈ పార్ట్నర్ లైఫ్‌లో 2 సిట్యుయేషన్స్ ఏదో కనిపిస్తున్నాయి. సో, జగ్లింగ్ ఎనర్జీలో అయితే ఉంది పాస్ట్‌లో ఈ పర్సన్‌లో. కానీ ఇప్పుడు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. సో, మీ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. మీ మీద క్రష్ ఉంది. అంటే ఎట్లాగైనా సరే మీతో టైం స్పెండ్ చేయాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మీరే తనకి ఈ ప్రపంచంలో చాలా ఫేవరెట్ పర్సన్ అని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా! మేబీ అట్లా అనైనా మీ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు. నీ మీద ఉన్న ఒపీనియన్ ఇంకెవరి మీద రాదు. ఎందుకో నాకు నువ్వు చూడగానే నచ్చేసావు. నువ్వే నా ఫేవరెట్ పర్సన్. నాకు నీతో అవసరం లేకపోయినా ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని మరీ నాకు నీతో మాట్లాడాలనుంది. నిన్ను చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. నీతో కలిసి హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది. నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది. నీతో నా ఫ్యూచర్ చాలా బాగుంటుందనిపిస్తుంది. నా ఇష్టాలకి, నా హ్యాపీనెస్‌కి నువ్వు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా నన్ను హ్యాపీగా చూసుకుంటావు అనిపిస్తుంది అనేది మీ పర్సన్‌కి ఉంది. మిమ్మల్ని చూడగానే ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారు. ఇష్టపడ్డారు, లవ్ చేశారు, మ్యారేజ్ చేసుకున్నారు. కొంతమందికి మ్యారేజ్ చేసుకోవాలన్న ఒపీనియన్ ఉంది. ఇంకొంతమందికి యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో, నైట్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఎలాగైనా సరే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి. మీకు దగ్గర అవ్వాలి. ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్స్ జరగాలి. తను మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. ఏదో ఒక రీజన్‌తో తను మిమ్మల్ని రావాలి, కలవాలి, కలిసి వెళ్ళాలి. బికాస్ నాకు నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టి నేను నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను. నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. మన ఇద్దరి మధ్య రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్స్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పర్సన్ చెప్పాను కదా! మిమ్మల్ని ఎప్పుడు చూసారో అప్పటి నుంచి ఈ పర్సన్‌లో లవ్ అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ కానీ, మీరంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ కానీ ఈ పర్సన్‌కి ఏర్పడింది. సో, చూడండి పేజ్ ఆఫ్ కప్స్. మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, లేకపోతే మీతో ఎమోషన్స్ షేర్ చేసుకోవాలని కానీ, తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ మీకు చెప్పాలి అని కానీ ఇక్కడ ఈ పర్సన్ చాలా ఫీల్ అయ్యారు. అండ్ మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది కూడా ఈ పర్సన్ గుర్తు చేసుకుంటారు ఎక్కువగా. అండ్ నేను నా లైఫ్‌లో ఎలాంటి పార్ట్నర్‌ని అయితే నేను ఊహించుకున్నానో అలాంటి క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి.
నా లైఫ్‌లో ఇలాంటి పర్సన్‌ని నేను మ్యారేజ్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తి నా లైఫ్‌లో ఉండాలి. ఒక డ్రీమ్ పార్ట్నర్ ఎలా ఉండాలో, సో అలాంటి క్వాలిటీస్ మీలో ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళు కలలు కంటూ ఉన్న లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని ఊహించుకున్నారో అలా ఉన్నారు మీరు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. యాక్సెప్టెన్స్. సో మిమ్మల్ని, మీ ఇష్టాన్ని, మీకు నచ్చినట్టుగా ఉంటాను అని ఇక్కడ మీ పార్ట్నర్ చెప్తున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు. నాకెలాంటి ప్రాబ్లం లేదు. నీకెలా నచ్చితే, నీకెలా ఉండాలి అంటే నాతో అలాగే ఉండు. నువ్వు నాతో ఉండు చాలు. నీ ఇష్టం, నీవెలా ఉంటావో అలా ఉండు. కానీ ఇక్కడ ఎంపరర్ మీ పార్ట్నరు మీరు కొంచెం ఈగో యాటిట్యూడ్ పర్సన్ అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. నువ్వు నా ప్రపంచం కాబట్టి, నువ్వు నా హ్యాపీనెస్ కాబట్టి, నువ్వు నాతో ఈగోగా మాట్లాడినా, యాటిట్యూడ్‌గా మాట్లాడినా నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. బికాజ్ నువ్వే నా ప్రపంచం అనుకుంటున్నాను కాబట్టి, నువ్వు కోపంగా మాట్లాడినా, నువ్వు తిట్టినా, కొట్టినా, నన్ను బాధ పెట్టినా నాతో ఉండు చాలు. నేను యాక్సెప్ట్ చేస్తా. నేనే సర్దుకుపోతా అని చెప్తున్నారు. లవ్, యు ఆర్ మై లవ్. మీ పర్సన్‌కి ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మీరంటే చాలా లవ్ ఉంది. చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. చాలా ఎమోషన్స్ ఉంది. మీకు ప్రపోజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు. సో డెత్ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో మేజర్ ఎండింగ్స్‌లా ఏదైనా జరిగి ఉంటే, మీ లైఫ్‌లో అయినా మేజర్ ఎండింగ్స్ జరిగి ఉండొచ్చు. తన లైఫ్‌లో అయినా మేజర్ ఎండింగ్స్ ఏదైనా, తన పాస్ట్‌లో ఏదైనా మేజర్ ఎండింగ్స్ జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. కొన్ని ఎండ్ చేసేసి మీతో మళ్ళీ న్యూ బిగినింగ్స్ కావాలి. చూడండి, మీతో మళ్ళీ కంప్లీషన్ కావాలి. డెత్. కొన్నిటిని ఏదైనా ఎండ్ చేసేయాలంటే అది ఎండ్ చేసేసి ఇక్కడ మీ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. కంప్లీషన్ కావాలనుకుంటున్నారు. ఒకవేళ ఫ్యామిలీస్ మీ ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ అయితే కనుక ఫ్యామిలీస్‌తో కూడా మాట్లాడాలి అనుకుంటున్నారు. మేబీ అది మీ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు. ఒకవేళ మీ ఫ్యామిలీ మీ రిలేషన్‌కి యాక్సెప్ట్ చేయకపోయినా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఈ రిలేషన్‌కి యాక్సెప్ట్ చేయకపోయినా, ఈ పర్సన్ ఏంటంటే మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి అనుకుంటున్నారు. బికాస్ మీరంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని వదులుకోలేక మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. కంప్లీషన్ కావాలనుకుంటున్నారు. మ్యారేజ్ కావాలనుకుంటున్నారు. కంప్లీషన్ కావాలనుకుంటున్నారు. ఇలా కిడ్స్ ఉండాలి. రీయూనియన్ కావాలి. హ్యాపీగా మీ ఇద్దరి మధ్య ఉండాలి. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మళ్ళీ ఇంకొక ఛాన్స్ కావాలి. జస్ట్ పాస్ట్ ఈజ్ పాస్ట్. గతంలో మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా కూడా అది ఎండ్ చేసేసి మీతో కలిసి హ్యాపీగా రీయూనియన్ అవ్వాలి, మ్యారేజ్ చేసుకోవాలి, తను ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ కోరుకుంటున్నారు. సో ప్రెజెంట్ డెసిషన్, ఈ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఇంక ఇట్లా ప్రొలాంగ్ చేస్తేనో డ్రాగ్ చేస్తేనో కరెక్ట్ కాదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అనుకుంటున్నారు. సో మేబీ ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజ్గా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చు. ఇది మేబీ మీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, ప్రెజెంట్ ఉన్న పర్సన్ అవ్వచ్చు, ఎవరితో అయితే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయో లేకపోతే ఆ పర్సన్ అవ్వచ్చు. ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఇట్స్ టైమ్ టు డిసైడ్. సో ప్రెజెంట్ మీతో ఒకసారి కనెక్ట్ అవ్వాలని కానీ, మేబీ ఫెస్టివల్ విష్ చేసి అయినా సరే,
అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావచ్చు. తన ఒపీనియన్ మార్చుకొని. సో, 5 ఆఫ్ వాండ్స్ ఎందుకంటే ఈ పర్సన్ మేబీ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి గొడవలు జరిగి ఉండొచ్చు. లేదా మీ ఇద్దరే ఒకరితో ఒకరు గొడవ పడి ఉండొచ్చు. సో, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ కనిపిస్తున్నాయి. ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజ్‌గా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టర్నింగ్ పాయింట్. ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్‌షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. సో, మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మనిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఇలా ఎండ్ అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది నా జీవితంలోనే ఒక పెద్ద మలుపు అని కానీ, మజిలీ అని కానీ అనుకుంటున్నారు. సో, 4 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. మీ పార్ట్నర్ ఏంటంటే మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నర్ మీరు తను లేకుండా చాలా హ్యాపీగా ఉంటున్నారు అని కూడా అనుకుంటున్నారు. ఇలా అవుతుందని అనుకోలేదు. ఇలా మన ఇద్దరి మధ్య సెపరేషన్ వస్తుందని కానీ, గ్యాప్ వస్తుందని కానీ అనుకోలేదు. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అనుకున్నాను. మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉంటాము అనుకున్నాము. కానీ ఇప్పుడు నేను మాత్రమే నిన్ను మిస్ అవుతున్నా. నువ్వు మాత్రం హ్యాపీగానే ఉన్నావు. ఇలాంటి ఒక సిట్యుయేషన్ వస్తుందని కానీ, లేకపోతే మన ఇద్దరి మధ్య ఇలాంటి గ్యాప్ వస్తుందని కానీ నేను నా లైఫ్‌లో ఎప్పుడూ ఊహించుకోలేదు. ఎప్పటికీ మనం ప్రెజెంట్ ఎలా ఉన్నామో అలాగే ఉంటాము అనుకున్నాను. కానీ అలా లేదు అని ఫీల్ అవుతున్నారు. హోల్డింగ్ ఆన్. ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఇక్కడ మీ పర్సన్ మేబీ తన సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీకు గ్యాప్ ఇస్తూ నాకు కొంత టైం కావాలి, ఆలోచించుకోవడానికి టైం కావాలి అని ఇప్పటిదాకా మిమ్మల్ని వెయిట్ చేయిస్తూ ఉండొచ్చు. అదే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. సో, మేబీ కొంతవరకు మీ నుంచి గ్యాప్ ఇచ్చి కానీ, మీ నుంచి సెపరేషన్ ఇచ్చి కానీ ఈ పర్సన్ ఏమైనా చేస్తూ ఉండొచ్చు. తన లవ్ మీకు చూపించకుండా మీరు కాల్ చేసినా, మీరు మెసేజ్ చేసినా రిజెక్ట్ చేయడం కానీ, కాల్ కట్ చేయడం కానీ, మళ్ళీ కాల్ బ్యాక్ చేయకపోవడం కానీ, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏదో ఉన్నాయి. హోల్డింగ్ ఆన్. ఈ పర్సన్ ఏంటంటే తను ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి ఇవ్వమని అడిగినా మీరేంటంటే మేబీ ఆ పర్సన్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. 8 ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో, ఈ పర్సన్ ఏంటంటే తను ఆలోచించుకోవడానికి టైం కావాలి అని అడిగారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో తన లవ్ మీకు ఆఫర్ చేయాలి. మేబీ ఇక్కడ మీది మీ పర్సన్ది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఆల్వేస్ మీరు మీ పార్ట్నర్ త్రూ హార్ట్ టు హార్ట్ కనెక్టెడే ఉంటారు. ఎమోషనలీ మీ ఇద్దరు కనెక్టెడే ఉంటారు. త్రూ ఎనర్జీస్ మీరు కనెక్టెడే ఉంటారు. ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ విషయంలో హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. తనకి మీరంటే ఎంత ఇష్టం ఉందో, ఎంత ప్రేమ ఉందో అది తను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.